ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం తీసుకునేది ఏంటి? ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్. అలాగే ఎస్ఏపిలో ఇంకా ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఐపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. 1 minute షీట్. ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. సో వాట్ ఈస్ మీన్ బై ఎస్ఏపి? ఎస్ఏపి అని తెలుసు కదా మీకు. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి ద మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్. సో ఎస్ఏపి అనేది మార్కెట్లో లీడర్గా ఉంది. ఈఆర్పి ప్రోడక్ట్స్లోనే లీడర్గా ఉంది. ఈఆర్పిలో లీడర్ అంటారు. మార్కెట్లో చాలా ఉన్నాయి ఈఆర్పి ప్రోడక్ట్స్. ఈఆర్పి ప్రోడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. బట్ ఎస్ఐపి నెంబర్ 1 పొజిషన్లో టాప్ హైయెస్ట్ మార్కెట్ ఎస్ఐపికి ఎందుకు ఉందంటే ఆ బెనిఫిట్స్ అనేది ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ క్లాస్లో ఆ బెనిఫిట్స్ ఏంటి, ఈఆర్పి మార్కెట్లో ఎస్ఐపి నెంబర్ 1 పొజిషన్లో ఎందుకు ఉంది అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, కొంచెం డౌన్ ఇమేజ్ వరకు వెళ్ళండి కొంచెం. ఓకే. సో ఎస్ఐపి మార్కెట్లో ఈఆర్పిగా ఎందువల్ల ఈఆర్పిలో నెంబర్ 1 పొజిషన్లో ఎందుకు ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, మీదొక మీదొక కంపెనీ అనుకుందాం. మీ కంపెనీలో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి ఉపయోగిస్తారు? టాలీ ఉపయోగిస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి ఉపయోగిస్తారు? టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు జేవి టూల్స్ ఉపయోగిస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ ఉపయోగిస్తారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి యాక్చువల్గా అయితే. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టాలీ ఉపయోగిస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు జేవి టూల్స్ ఉపయోగిస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ ఉపయోగిస్తారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి కావాలి. అదే మీ కంపెనీలో ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్కి ఒకటే సాఫ్ట్వేర్ సరిపోతుంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఎనీ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్కి ఓన్లీ 1 సాఫ్ట్వేరే. అంటే మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ది టెక్నాలజీ పైన నాలెడ్జ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికీ ఒకే టైప్ అనమాట, ఒకే సాఫ్ట్వేర్. ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. అందువల్ల ఎస్ఏపి అనేది మార్కెట్లో లీడర్గా ఉంది. ఈఆర్పి మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్లో 3rd పొజిషన్లో ఉంది. ఇది ఎలా పాసిబుల్ అయిందంటే, వీ కెన్ హ్యాండిల్ ది ఆల్ డిపార్ట్మెంట్స్ విత్ 1 సాఫ్ట్వేర్. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. సో టాలీ, టైమ్ షీట్ టూల్స్, జేవీ టూల్స్, సేల్స్ ఫోర్స్, వీటిని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్. లెగసీ అంటే అదర్ దాన్ ఎస్ఏపి. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి. సో ఎస్ఏపి కాకుండా వేరే సాఫ్ట్వేర్స్ లేదంటే వేరే ఈఆర్పిస్ని ఏమంటారు? లెగసీ. లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ అంటే అదర్ దాన్ ఎస్ఏపి అని అర్థం. సో ఒక డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడానికి ఒక్కో సాఫ్ట్వేర్ అవసరం లేదు ఎస్ఏపి అనుకుంటే. ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే ఎస్ఏపి లైసెన్స్ అనేది యూజ్ అవుతుంది. అది మేజర్ అడ్వాంటేజ్. మీ కంపెనీలో ఒక 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎస్ఐపి సరిపోతుంది. అన్నీ సపరేట్గా సాఫ్ట్వేర్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్ఐపి వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి?
వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్ కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఎఫ్ఐ టు పిపి, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్ లో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు? అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టాలీ ఉపయోగిస్తున్నారు, ఇది ఒక లెగసీ సిస్టమ్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైమ్ షీట్ టూల్స్ వాడుతున్నారు, ఇది ఒక లెగసీ సిస్టమ్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు జేవీ టూల్స్ వాడుతున్నారు, ఇది ఒక లెగసీ సిస్టమ్. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ వాడుతున్నారు, ఇది ఒక లెగసీ సిస్టమ్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. అదే ఎస్ఐపి ఇంట్రడ్యూస్ చేస్తే ఆల్ డిపార్ట్మెంట్ కి ఒకే సాఫ్ట్వేర్ అనేది సరిపోతుంది. డౌన్కి వెళ్ళండి. ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అది చూసారా, ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ అదర్ దాన్ ఎస్ఏపి. లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్. లెగసీ అంటే అదర్ దాన్ ఎస్ఏపి. మనం ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, లెగసీ టు ఎస్ఏపి అని చెప్పచ్చు. లెగసీ అంటే ఏంటి? డేటా అంతా కూడా బ్లూ ప్రింట్ లో ఉంటుంది, దాన్ని బేస్ గా చేసుకుని ఎస్ఐపిలోకి మ్యాప్ చేసుకుంటున్నాం. బ్లూ ప్రింట్స్ అవి మేబీ విత్ ఇన్ 2 days లో బ్లూ ప్రింట్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, లెగసీ అంటే ఏంటి? అదర్ దాన్ ఎస్ఐపి. సో ఎస్ఐపి లేకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కో విధమైనటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించాలి. అదే ఎస్ఐపి ఉంటే కనుక ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగించాలి. అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపిలో మేజర్గా ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి? 4 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవి 4 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఇలా 4 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఈ 2 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసినట్టు చెప్పాలి. ఇవి చెప్పకండి, ఇవి కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. వీటికి రోల్అవుట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ సపోర్ట్లో చేసినట్టు చెప్పాలి. సో ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుంది? 15 to 16 months పడుతుంది ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే. 15 to 16 months పడుతుంది. సో ఇంప్లిమెంటేషన్ అంటే నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి సిస్టమ్, లెగసీ సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్. టాలీ వాడుతున్నారు, టాలీ నుండి ఎస్ఐపికి మూవ్ అవుతారు. జేడి అడ్వర్స్ వాడుతున్నారు, జేడి అడ్వర్స్ నుండి ఎస్ఐపికి మూవ్ అవుతారు. టైమ్ షీట్ టూల్స్ నుంచి ఎస్ఐపికి మూవ్ అవుతారు. దీన్ని ఏమంటారు? లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్ అంటే నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి. లెగసీ అంటే మీనింగ్ ఏంటి? నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి అని అర్థం. లెగసీ సిస్టమ్ అంటే ఏంటి? నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి అని అర్థం. నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి అని అర్థం. సో ఒరాకిల్ టు ఎస్ఐపి, టాలీ టు ఎస్ఐపి, పీపుల్సాఫ్ట్ టు ఎస్ఐపి, జేడీ అడ్వాన్స్ టు ఎస్ఐపి. లేదంటే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు, దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అనే చెప్తారు. కొత్తగా ఏదన్నా ఎగ్జాంపుల్, రాయలసీమ ఏరియాలో కియా కార్స్ కంపెనీ స్టార్ట్ చేశారు ఒక 5 years బ్యాక్. అక్కడ ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేశారు, కొత్తగా స్టార్ట్ చేశారు. ఇంప్లిమెంటేషన్ కొత్తగా స్టార్ట్ చేశారు. లేదంటే అదర్ దాన్ ఎస్ఐపి, టాలీ నుండి ఎస్ఐపికి మూవ్ అవుతున్నారు, ఒరాకిల్ నుండి ఎస్ఐపికి మూవ్ అవుతున్నారు, పీపుల్సాఫ్ట్ నుండి ఎస్ఐపికి మూవ్ అవుతున్నారు, జేడీ అడ్వర్స్ నుండి ఎస్ఐపికి మూవ్ అవుతున్నారు. ఇట్లా అదర్ దాన్ ఎస్ఐపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఐపికి మూవ్ అయితే దాన్ని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. 15 to 16 months పడుతుంది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీన్స్ we need to move the data from legacy system to SAP system. This is called implementation project. Legacy system to SAP system, Tally to SAP, PeopleSoft to SAP, JD Adverse to SAP, Microsoft Dynamic to SAP, any SAP, any అదర్ దాన్ ఎస్ఐపి నుండి ఎస్ఐపికి మూవ్ అయితే దీని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీన్స్
we need to move the data from legacy system to SAP system. This is called implementation project. Legacy system అంటే మీనింగ్ అంటే legacy system means something other than SAP software. SAP to other than SAP. Legacy అంటే other than SAP. Implementation అంటే other than SAP to SAP. లేదంటే నాన్ SAP to SAP. లెగసీ సిస్టమ్ టు SAPకి మూవ్ చేస్తారు. ఇలా మూవ్ చేయడానికి దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎస్. ఈ మెథడాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో కవర్ అవుతుంది, మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. సో లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ SAP, లెగసీ సిస్టమ్ టు SAP, పీపుల్ సాఫ్ట్ టు SAP, JD అడ్వర్డ్స్ టు SAP. దీన్ని ఏమంటారంటే లెగసీ సిస్టమ్ అంటారు. అలాగే దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అడిగినప్పుడు చెప్పాలి 2 years 3 years అనేది. మీరు సక్సెస్ఫుల్గా ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు గ్రీన్ ఫీల్డ్లో? 1 project 2 projects అని అడుగుతారు. 2 projects 3 projects అని చెప్పాలి. ఓకేనా? గ్రీన్ ఫీల్డ్ అంటే చూడండి, ఒరాకిల్ టు S/4HANA. ఇప్పుడు యాక్చువల్గా ECC ఇంప్లిమెంటేషన్ లేదు, S/4HANAనే ఉంది. ECC ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు తక్కువ, వెరీ రేర్ కంపెనీస్లో మాత్రమే ECC తీసుకుంటున్నారు. లాంగ్ టర్మ్ అయితే S/4HANA తీసుకుంటారు. సో ఒరాకిల్ టు S/4HANA, పీపుల్ సాఫ్ట్ టు S/4HANA, JD అడ్వర్డ్స్ టు S/4HANA. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. మీరు S/4HANA వేరు ECC వేరు అనుకోకండి. ECCలో నేర్చుకుంటే సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది మీకు. ECC నేర్చుకున్న వాళ్ళకి S/4HANA కూడా 90% వచ్చేస్తుంది. కొన్ని మాత్రమే చేంజెస్ ఉన్నాయి, 90% ఒకేలా ఉంటుంది ECC S/4HANA. ECC సర్వర్లో SAP నేర్చుకున్న వాళ్ళకి S/4HANAలో చేయటం డెడ్ ఈజీ. ఆఫ్టర్ ఆల్ చాలా చాలా ఈజీ అనమాట. ECC నేర్చుకున్న వాళ్ళకి S/4HANAలో నేర్చుకోవడం అనేది డెడ్ ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేస్తారు. ఓకే, సో ఇలా ఉంటుంది. దీని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీన్స్ వీ నీడ్ టు మూవ్ ది డేటా ఫ్రమ్ లెగసీ సిస్టమ్ టు SAP సిస్టమ్. దిస్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. Legacy system means something other than SAP software. This is called greenfield implementation methodology. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే ఒరాకిల్ టు S/4HANA, పీపుల్ సాఫ్ట్ టు S/4HANA, JD అడ్వర్డ్స్ టు S/4HANA, మైక్రోసాఫ్ట్ డైనమిక్ టు S/4HANA. ఇట్లా వేరే ERPs నుండి S/4HANAకి మూవ్ అయితే దాన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. వేరే కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వెరీ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ మాత్రమే ECC తీసుకుంటున్నారు బడ్జెట్ లేనప్పుడు. బట్ యాక్చువల్గా అయితే ఇది కరెక్ట్ వే. ఓకేనా? దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. లెగసీ సిస్టమ్ టు SAP సిస్టమ్ అంటే లెగసీ సిస్టమ్ టు S/4HANAకి మూవ్ అయితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఒరాకిల్ టు S/4HANA, లేదంటే పీపుల్ సాఫ్ట్ టు S/4HANA. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఇది ఇంప్లిమెంటేషన్ అంటే మనం చేస్తున్నంతా కూడా గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ, కాకపోతే ECCలో చేస్తున్నాం. నెక్స్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. అంటే మీనింగ్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? 2 years నుండి 15 to 20 years వరకు ఉండొచ్చు. ఒకసారి SAP ఇప్పుడు యాక్చువల్గా సపోర్టింగ్ అంతా ECCలో ఎక్కువ ఉంది. ECCలో చాలా జాబ్స్ ఉన్నాయి సపోర్టింగ్ పైన. ECCలో కూడా చాలా చాలా జాబ్స్ ఉన్నాయి సపోర్టింగ్, ఆల్మోస్ట్ 60 to 70% ఉన్నాయి సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. ఎందువల్ల? ఆల్రెడీ ECC ఇంప్లిమెంటేషన్ అయిపోయింది వాళ్ళ కంపెనీలో. మరి అయిపోయిన తర్వాత సపోర్టింగ్ ఇవ్వాలి కదా, కాబట్టి సపోర్టింగ్ అనేది 2 years, 15 years, 20 years వరకు కూడా ఉండొచ్చు. సపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ రిసల్యూషన్. ఇంప్లిమెంటేషన్ ఒకే సంవత్సరం చేస్తారు, సపోర్టింగ్ మాత్రం 2 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు, 20 years ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు.
దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఎర్రర్స్ అనేవి ఎండ్ యూజర్స్ టికెట్స్ రేజ్ చేస్తుంటారు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు. అటువంటిప్పుడు ఏం కావాలి? సపోర్ట్ కావాలి. దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. మీనింగ్ ఆఫ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్ అండ్ క్లయింట్స్. ఎండ్ యూజర్ అంటే క్లయింట్ లెవెలే. Whenever accountant or end user get the error at the time of accounting entry posting. Whenever accountant or end user get the error at the time of accounting entry posting, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket. సో ఎండ్ యూజర్స్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమవుతుంది? ఎర్రర్ ఫామ్ అయింది. వాళ్ళు ఏం చేస్తారు? టికెట్స్ రేజ్ చేస్తారు. P1 ticket, P2 ticket, P3 ticket. Then SAP FICO consultant will be involved identifying the configuration and resolving the error. సో ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్ రేజ్ చేస్తారు. ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారని చెప్పాలి. ఈ టికెటింగ్ టూల్ ఉపయోగించి ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు టికెట్ రేజ్ చేస్తారు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఇన్వాల్వ్ అయ్యి ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది ఏంటి అనేది చెక్ చేసి, ఎందువల్ల ఫామ్ అయింది ఏంటి అనేది చెక్ చేసి ఏం చేస్తారు? ఆ ఎర్రర్స్ ని రిసల్యూషన్ చేస్తారు. దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్. 2 years, 15 years, 20 years ఉంటుంది. కాన్ఫిగరేషన్స్ ఎవరైనా చేసేస్తారు. 10th క్లాస్ చదివినోడు కూడా ట్రైనింగ్ ఇస్తే చేసేస్తాడు. ఎర్రర్స్ రిసల్యూషన్ చేయడం అనేది ఛాలెంజింగ్ అనమాట. సో కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మినిమం 30, అట్లీస్ట్ 50 ఎర్రర్స్ నేర్చుకోండి. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. ఓకేనా? నెక్స్ట్, సో సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఎర్రర్స్ రిసల్యూషన్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఎండ్ యూజర్ కెన్ ఫేస్ ఎనీ ఇష్యూ. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket and P4 tickets. సో యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ గా మనం ఇన్వాల్వ్ అవుతాము. ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేసి రిసాల్వ్ చేస్తాం. దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్. పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్ లేదంటే క్లయింట్స్ కి సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? రోల్అవుట్ ప్రాజెక్ట్ 6 months to 10 months పడుతుంది. రోల్అవుట్ ప్రాజెక్ట్. Rollout project means already company using SAP but expanding SAP from one country to another country. సో rollout అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ కంపెనీ వాళ్ళు SAP ఉపయోగిస్తున్నారు. వాళ్ళ బిజినెస్ ని వేరే కంట్రీలో కూడా చేయాలనుకుంటున్నారు. ఇండియాలో ఆల్రెడీ వర్కింగ్ బిజినెస్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దే వాంట్ టు ఎక్స్పాండింగ్ ది బిజినెస్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. ఇండియాలో బిజినెస్ జరుగుతుంది. దే వాంట్ టు ఎక్స్పాండింగ్ ది బిజినెస్ ఫ్రమ్ ఇండియా టు చైనా. చైనాలో కూడా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి. సో చైనాలో టాక్సేషన్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫైనాన్షియల్ సంబంధించిన కొన్ని డిఫరెంట్ గా ఉండొచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. చైనా వాళ్ళ ఫిజికల్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. అటువంటిప్పుడు ఏం చేస్తాము? అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి సపరేట్ గా. కాబట్టి కొంత డేటా అనేది హోమ్ కంట్రీ నుండి లేదంటే పేరెంట్ కంపెనీ అంటారు, పేరెంట్ కంపెనీ నుండి పిక్ చేసుకుంటారు. సో ఇలా చేయడాన్ని ఏమంటారంటే రోల్అవుట్ ప్రాజెక్ట్. 6 months to 10 months పడుతుంది. రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ SAP బట్ ఎక్స్పాండింగ్ SAP ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. వీ వాంట్ టు మూవ్ ది SAP ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. దిస్ ఇస్ కాల్డ్ రోల్అవుట్ ప్రాజెక్ట్. దీని ఏమంటారు? రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటారు. Reliance company using SAP in India, but they want to expanding SAP one country to another country. This is called rollout project. ఇండియాలో ఆల్రెడీ SAP ఇంప్లిమెంటేషన్ చేశారు రిలయన్స్ వాళ్ళు. వేరే కంట్రీలో కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఈ రోల్అవుట్ అనేది చూజ్ చేసుకుంటారు. కాబట్టి రోల్అవుట్లో చేశారంటే లేదని చెప్పండి, ఇంప్లిమెంటేషన్ సపోర్టే చెప్పుకోండి. రోల్అవుట్ అంటే మళ్ళీ మీరు ఒక 1 or 2 months ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా. ఓకే,
బట్ నాట్ రిక్వైర్డ్. బట్ రోల్అవుట్లో చేశారంటే నోనే చెప్పాలి. ఇంప్లిమెంటేషన్ సపోర్టింగ్లోనే నాలెడ్జ్ ఉంది అనేది చెప్పుకోవాలి మీరు. ఇది రోల్అవుట్ ప్రాజెక్ట్. ఎక్స్పాండ్ చేస్తారు బిజినెస్, ఒక కంట్రీ నుండి మరొక కంట్రీకి ఎక్స్పాండ్ చేస్తే రోల్అవుట్ ప్రాజెక్ట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. అప్గ్రేడ్ అంటే ఏంటి? అప్గ్రేడ్ ఇప్పుడు 6 months to 12 months డ్యూరేషన్. అప్గ్రేడ్ అంటే మీనింగ్ ఏంటి? అప్గ్రేడ్ మీన్స్ లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. ఈసీసీ లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్కి వెళ్తారు. ఈసీసీ 4.2 నుండి ఈసీసీ 6.0కి మూవ్ అవుతారు. ఈసీసీ ఈహెచ్పి 4.2 నుండి ఈసీసీ ఈహెచ్పి 6.0కి అప్గ్రేడ్ అవుతారు. లేదంటే ఈసీసీ 6.0 వెర్షన్ నుండి S4 HANAకి మూవ్ అవుతారు. దీన్ని ఏమంటారు? అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. అప్గ్రేడ్ అంటే మీనింగ్ ఏంటి? లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ మీన్స్ కన్సల్టింగ్ టీమ్ upgrade the version from lower version to higher version. లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్కి అప్గ్రేడ్ అవుతాం. దీన్ని ఏమంటారంటే అప్గ్రేడ్ ప్రాజెక్ట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. ఈసీసీ ఈహెచ్పి టు ఈసీసీ 4.2 నుండి ఈసీసీ ఈహెచ్పి 6.0. మనం ఏ వెర్షన్ వాడుతున్నాం ఇప్పుడు? ఈ వెర్షన్ వాడుతున్నాం. లేదంటే ఈసీసీ ఈహెచ్పి 6.0 నుండి S4 HANAకి మూవ్ అవుతున్నాం. ఈ వెర్షన్ యూజ్ చేస్తున్నాం. ఇది ఇట్లా లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్కి మూవ్ అవటాన్ని అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. ఈసీసీ అంటే తెలుసు కదా, ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అని అర్థం. ఇది ఇలా 4 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి ఎస్ఐపిలో. దీన్ని ఏమంటారు? లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్ పోవటాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ అంటే మనం నేర్చుకునే గ్రీన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటే లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్ మూవ్ అవుతాం. దీన్ని ఏమంటారంటే బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. క్లియర్ కదా? ఇలా 4 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు ఏం చెప్పాలి? ఇంప్లిమెంటేషన్ సపోర్ట్లో చేసినట్లు మాత్రమే ఎక్స్పీరియన్స్తో వెళ్ళేవాళ్ళు చెప్పుకోవాలి. ఈ అప్గ్రేడ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్స్పీరియన్స్ లేదనే చెప్పుకోండి. అది ఒకవేళ మీరు అప్గ్రేడ్ వెర్షన్ కానీ, లేదంటే బ్రౌన్ ఫీల్డ్ కానీ, అప్గ్రేడ్ కానీ, లేదంటే ఇంకోటి ఏంటి రోల్అవుట్ కానీ కావాలంటే మీకు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు అవసరమైతే. లేదనుకో రోల్అవుట్ ఎలా చేశారని అడుగుతారు. రోల్అవుట్ చేశారా, ఏ కంట్రీ టు ఏ కంట్రీ చేశారు అని అడుగుతారు. అయితే చెప్పలేరు మీరు. అందువల్ల ఏం చెప్పాలి? ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే చేశామని చెప్పాలి. క్లియరా? ఈ షీట్ మొత్తం చదవండి. ఇంటర్వ్యూలో మీకు ఏమైతే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయో అవి 80% నేను ఏదైతే మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నానో వాటి నుండే వస్తాయి. ఏమైతే మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నానో వాటి నుండే వస్తాయి. మీకు సపరేట్గా అంటే ఎక్స్ట్రా కొన్ని ఉంటాయి, అవి తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు ఏవైతే వస్తాయి, మీకు ఏవైతే నేను నోట్స్ ఇస్తున్నానో వాటి నుండే వస్తాయి. అది కాబట్టి ఇది చూడండి. తర్వాత వచ్చేసి 1 minute. ఇవి కొన్ని చిన్న కాన్సెప్ట్స్ అండి, స్లోగా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి టుమారో, ఈరోజు ఇంతే, ఇది చిన్న కాన్సెప్ట్. ఇది నెక్స్ట్ క్లాస్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి. ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తర్వాత సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ తర్వాత ఇంప్లిమెంటేషన్, ఇంకొక 2 classes ఉన్నాయి, థియరిటికల్ సెషన్స్. తర్వాత కాన్ఫిగరేషన్స్కి వెళ్తాం. నెక్స్ట్ క్లాస్ సిస్టమ్ ల్యాండ్స్కేప్, సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇది పార్ట్ 4 టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఈరోజు ఎక్కువ టైం తీసుకోవట్లేదు, చిన్న కాన్సెప్ట్ అది. ఇది కొంచెం టైం తీసుకుని చెప్పారు, అట్లీస్ట్ ఒక 45 minutes పడుతుంది ఇది. ఓకేనా? క్లియరా అండి? క్లియర్ కదా? అర్థమైందా? టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఇన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అది చదవండి. ఆ షీట్ మొత్తం మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నిద్ర లేవాలి. ప్రతి షీటు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, అది ప్రాపర్గా చదవాలి. కాన్ఫిగరేషన్స్ ఒక 2 కంపెనీ కోడ్స్, ఫస్ట్ ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయండి. తర్వాత 1 more కంపెనీ కోడ్ క్రియేట్ చేయండి. ఒక 2 కంపెనీ కోడ్స్ ప్రాక్టీస్ చేయండి ఈసీసీలో.
తర్వాత ఒక 15 to 20 డేస్లో మీకు S4 HANA వీడియోస్ కూడా ఇచ్చేస్తాను. ప్యారలల్గా S4 HANA వీడియోస్ కూడా వాచ్ చేయండి. విత్ ఇన్ 3 monthsలో టోటల్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా S4 HANA గురించి డిస్కస్ చేస్తాను. కొన్ని క్లాసెస్ ఉన్నాయి. ఈసీసీకి S4 HANAకి డిఫరెన్సెస్ ఏంటి, ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ వాడతారు, ఎస్ఆప్ మెథడాలజీ అంటారు. S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ. వాట్ ఇన్ మీన్ బై ఎస్ఆప్ మెథడాలజీ? ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉంటాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ వాడతారు. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. టుమారో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ అరేంజ్మెంట్స్ అని అర్థం. ఈ సిస్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి, అలాగే టోటల్గా 3 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఏ సిస్టంలో ఏం చేస్తారు, ఎవరికి యాక్సెస్ ఉంటుంది, సిస్టమ్స్ వీటికి నంబరింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. డే ఆఫ్టర్ టుమారో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. ఇంప్లిమెంటేషన్ అంటే యాక్చువల్గా మనం ఇంప్లిమెంటేషన్ అంటే ఫస్ట్లో నేర్చుకోవాలి, ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేయకముందు. అప్పుడు చెప్తే మీకు అర్థమవుదు. అందువల్ల ఇంప్లిమెంటేషన్ అనేది మేబీ డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేస్తాను. టుమారో క్లాస్ ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఇదంతా బేస్మెంట్ అనమాట. ఇవి తెలిస్తేనే మీకు ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారేంటో అర్థమవుతుంది. టుమారో క్లాస్ ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్. క్లియర్ కదా? రైట్. సో ఈరోజు ఇదే సెషన్. అండ్ ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారండి, కొంతమంది కాల్ చేశాను. లాస్ట్ డేట్ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు క్లియర్ చేయండి. ఓకే, క్లియర్ కదా? అందరికీ అర్థమైందా? ఎస్ సార్. చదవండి, ఏం లేదు. షీట్ అక్కడ ఏముంది, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎస్ఐపి అనేది, ఎస్ఐపి వాళ్ళు ఏం చెప్తారు, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అని చెప్తారు ఎస్ఐపి గురించి. బట్ కాకపోతే ఇక్కడ టాపిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి టైం తీసుకుంటుంది, లెంతీ కాన్సెప్ట్, అదే ప్రాబ్లం. బట్ ఎస్ఐపిలో మీరు జాబ్ కొట్టారంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. బిఫోర్ ఎస్ఐపి, ఆఫ్టర్ ఎస్ఐపి అన్నట్లు ఉంటుంది. స్టార్టింగ్ మినిమం కన్సల్టెంట్గా వెళ్తే 4 lakhs 5 lakhs, ఫ్రెషర్గా వెళ్తే, ఫ్రెషర్గా కూడా జాబ్స్ వస్తాయండి. చాలా మంది ఫ్రెషర్గా జాబ్స్ లేవంటారు. అదే ఎక్స్పీరియన్స్తో వెళ్ళారనుకోండి, స్టార్టింగ్ 8 lakhs 14 lakhs, లేదంటే 20-25 lakhs. మీ టాలెంట్, మీ క్యాపబిలిటీ. ఎస్ఐపి పైన ఇక్కడ మీరు పే చేసే 20,000 15,000 ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు సబ్జెక్ట్ పైన అంత కమాండ్ వస్తుంది. మీరు ఎంత టైం అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అదే మీ రియల్గా, అదే మీ ఇన్వెస్ట్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఎంత టైం స్పెండ్ చేస్తారు ఎస్ఐపి పైన అనేది మీ ఇన్వెస్ట్మెంట్. హార్డ్ వర్క్ చేయాలి. ఒక 2 years కష్టపడారు అనుకోండి, సబ్జెక్ట్ పైన ఫుల్ కమాండ్ వస్తుంది. కోర్స్ అయిపోయడానికి ఆల్మోస్ట్ కమాండ్ వస్తుంది మీకు. ఆ తర్వాత ఒక 1 year ఒక 2 years కష్టపడారు అనుకోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఎర్రర్స్ వస్తే అవన్నీ క్యాజువల్గా వస్తుంటాయి సహజంగా. అవి ఎలా రిజల్యూషన్ చేయాలో కూడా నేర్చుకోవాలి, అదొక టాస్క్. మా అయితే ఫస్ట్ ఒక 1 year కొంచెం స్ట్రగుల్గా ఉంటుంది, తర్వాత మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, బీ ప్రిపేర్ వెల్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.